హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్ అయితే మనకి అప్డేట్ అవ్వడం జరిగిందండి. సో మనం ఉదయం అనేది మన యొక్క వాలంటీర్ మిత్రులు ఇంటింటికి సర్వే అని చెప్పేసి మనకు ఒక లెటర్ అయితే వస్తుంది కదా. సో ఆ లెటర్ సంబంధించి మనం ఒక సర్వేనే చేయాలని చెప్పేసి, అలాగే మనకి వాలంటీర్ మిత్రులందరికీ 6-7 తేదీ మనకి మీటింగ్ జరుగుతుంది, ట్రైనింగ్ ఉంటుందని చెప్పేసి అన్నాం కదా. సో వాటి సంబంధించి మనకి సీఎం సంబంధించి ఒక లెటర్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ లెటర్ కూడా రావడం అయితే జరిగిందండి సచివాలయాలకి. సో ఆ లెటర్ మనకి రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తారు. అంటే మనకి రేపు ఈవినింగ్ లోపల మనకు ఆ లెటర్స్ అయితే ఇస్తారు. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్యానికి సంబంధించి, అలాగే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే మీకు సంబంధించి పథకాలు ఏ విధంగా వస్తున్నాయని చెప్పేసి ఒక లెటర్ అయితే వస్తుంది. ఆ లెటర్ అనేది మనము రేపు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వాళ్ళకి ఈకేవైసీ అనేది ప్రాసెస్ చేయాలి. సో అందులో భాగంగా మనకి బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్ అయితే మనకి అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఆ ప్రాసెస్ మొత్తం మనం ఎలా సర్వే చేయాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మర్చిపోకండి. వాలంటీర్ మిత్రులందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ప్రజెంట్గా మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రజలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్క లబ్ధిదారికి చేకూర్చే విధంగా మన యొక్క పథకాలు అనేది చేరవేయడం అయితే అందరికి తెలిసిన విషయమే కదా. సో ప్రజెంట్గా మనకి ఈ సర్వే సంబంధించి మనకి బీఓపీ యాప్లో అయితే అప్డేట్ చేయడం జరిగిందండి. సో యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ సర్వేలో ఏ విధంగా అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీఓపీ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి. సో బీఓపీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకి ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇక్కడ హెచ్సిఎం లెటర్ అక్నాలజ్మెంట్ ఫైనల్ ఇయర్ టోటల్ బెనిఫిట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు మరొక ఆప్షన్ అయితే రావడం అవుతుంది. సో డేటా అని చెప్పేసి డేటా మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మీ యొక్క క్లస్టర్ ఐడి అయితే రావడం జరుగుతుందండి. సో మీకు సంబంధించి మీ క్లస్టర్ ఐడిలో ఎంతమంది అయితే బెనిఫిషరీస్ ఉంటారో వారి యొక్క డేటా మొత్తం మనకి రావడం జరుగుతుంది. సో ప్రజెంట్గా మనకి యాప్ ఇప్పుడే అప్డేట్ అవ్వడం కాబట్టి సో కొద్దిగా స్లోగా ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకి డేటా మొత్తం అయితే రావడం జరుగుతుందండి. సో బీఓపీ యాప్లో మనకి ఈ విధంగా మీ క్లస్టర్ సంబంధించి ఎంతమంది అయితే ఉంటారో అంతమంది సంబంధించి నేమ్స్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఒక నేమ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ప్రజెంట్గా ఈ లబ్ధిదారులకు ఏవి వచ్చాయని చెప్పేసి ఏ విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పేసి నేను ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి లబ్ధిదారు యొక్క పేరు అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వారి యొక్క ఆధార్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి సెలెక్ట్ హౌస్ హోల్డ్ నేమ్ ఈకేవైసీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇప్పుడే అప్డేట్ అయింది కాబట్టి కొద్దిగా స్లోగా అయితే ఉంది. సో ఫర్దర్గా మీకు మనకి 8 నుంచి 10 లోపల ఈ సర్వేనే చేయాల్సి ఉంటుంది. అంటే మనకి శుక్రవారం, శనివారం, ఆదివారం అయితే చేయాల్సి ఉంటుంది సర్వే అనేది. సో ఈ సర్వే ప్రాసెస్లో భాగంగా మరొకసారి మీకు లైవ్ డెమో కూడా వీడియో చేస్తాను. ప్రజెంట్గా మనకి ఈ విధంగా అయితే అప్డేట్ అవ్వడం ఉంది. సో మనకి 6-7 తేదీ వాలంటీర్ మిత్రులందరికీ ట్రైనింగ్ అయితే జరుగుతుందండి. సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి లబ్ధిదారు యొక్క పేరు అయితే రావడం జరిగింది. సో ఎవరైతే లబ్ధిదారు సెలెక్ట్ చేసుకుని వారి పేరు, వారి యొక్క ఆధార్ నెంబరు, హౌస్ హోల్డ్ ఐడి రావడం ఉంది. సెలెక్ట్ హౌస్ హోల్డ్ నేమ్ ఫర్ ఈకేవైసీ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకి స్లోగా అయితే తిరుగుతుందండి. సో కొద్దిగా వెయిట్ చేద్దాం. సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం ఉంది. సో జగనన్న ప్రభుత్వం 5 ఏళ్లుగా అమలు చేస్తున్నటువంటి నవరత్నాల్లో భాగంగా ఫాస్ట్గా వర్క్ అయినప్పుడు మీకు మరొకసారి అయితే నేను వీడియోనే చేస్తాను. సో ప్రజెంట్కి ఇప్పుడైతే మనకి స్లోగా అయితే ఉంది. సో ఓపెన్ అయితే కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఏ క్వశ్చన్స్ అడిగారని. ఇక్కడ మనకి చూపించిన విధంగా అవును కాదని చెప్పేసి ఉన్నాయి కొన్ని ఆప్షన్స్, కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి ఇప్పుడు యాప్ అనేది స్లోగా ఉంది కాబట్టి ఇప్పుడు అప్డేట్ అయింది కాబట్టి కొద్దిగా సర్వర్ ఇష్యూస్ వల్ల మనకి ఓపెన్ కావడం లేదు. సో మరొకసారి మీకు వీడియోని ఇచ్చేస్తాను. సో ప్రజెంట్గా అయితే మనకి ఈ జగనన్న సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ఒక లెటర్ అయితే వస్తుంది. ఆ లెటర్ అనేది మనం రేపు అయితే మనకి ఈవినింగ్ లోపల ఇస్తారు. మన యొక్క సచివాలయం సంబంధించి డీడీఓ సార్ ఎవరైతే ఉన్నారో పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళైతే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనం 8 నుంచి 10 లోపల ఈ సర్వేనే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి ఈ యాప్ అయితే అప్డేట్ అవుతుంది. సో యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఇందులో మనకు ఓపెన్ అయిన వెంటనే మరొకసారి మీ ముందు వీడియో అయితే తీసుకొస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.